శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు మీరు వినబోయే నవల తామర పువ్వు. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించారు. 1983లో ఈ నవల రిలీజ్ అయిందండి. ఈ నవలను మొదటి 5 నిమిషాలు విన్నప్పుడు నెక్స్ట్ స్టోరీ ఇదే కదా అని మనం అనుకుంటాం. యాక్చువల్గా చదివినప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ నవల్లో చాలా ట్విస్టులు ఉన్నాయండి. అందుకని ప్రతి ఎపిసోడ్ని చివరి వరకు మిస్ అవ్వకుండా వినగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా? కుముద ఆవేశంగా అనర్గళంగా వాదిస్తోంది. స్త్రీలు కలెక్టర్లుగా, మినిస్టర్లుగా, అత్యున్నత పదవులన్నింటిలో ఉన్నారని గర్వంగా చెప్పుకుంటాం గాని ఆ కలెక్టర్ గాని మినిస్టర్ గాని పెళ్లి చూపుల సంతలో ప్రదర్శనపు బొమ్మలా కూర్చోకుండా పెళ్లి చేసుకోగలుగుతోందా చెప్పండి? ఉద్యోగం చేస్తున్నా ఊళ్ళేలుతున్నా మగవాణ్ణి కొంటే తప్ప మెడలో 3 ముళ్ళు పడని దౌర్భాగ్యం నుండి తప్పించుకోగలుగుతోందా చెప్పండి? ఎక్కడో ప్రేమ వివాహంలో ఈ దౌర్భాగ్యం మినహాయింపు కావచ్చు. కానీ ఈ ప్రేమ వివాహాలను ఎందరు పెద్దలు గౌరవిస్తున్నారు, ఎందరు ప్రోత్సహిస్తున్నారు. ప్రేమ వివాహాలు అనగానే ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్టుగా శంకిస్తారు. ఇద్దరు యువకులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకుంటే ఇద్దరు గుడ్డివాళ్లు దారి తెలియక కొండ చివరకు పరిగెడుతున్నట్టుగా వాళ్ల హితులు పెద్దలు గాబరా పడిపోతారు. ఈ కాలంలో చాలామంది తండ్రులు తమ కూతుళ్లను చదివిస్తున్నారు. తమ కాళ్ల మీద నిలబడగల స్తోమత కలిగిస్తున్నారు. కానీ తమ భవిష్యత్తు గురించి గాని వివాహం గురించి గాని ఆలోచించుకునే హక్కు మాత్రం వాళ్ళకివ్వడం లేదు. పెళ్లి దగ్గర పెద్దవాళ్లదే పెత్తనం. అన్ని రంగాల్లో ఎంతో అభ్యున్నత సాధించిందనుకుంటున్న స్త్రీజాతి ఇంకా ఎంత హీనస్థితిలో ఉందో చెప్పడానికి ఒక్క ఉదాహరణ చాలు. పెద్దల తరపున ఏర్పాటయ్యే పెళ్లిచూపుల తతంగంలో తను ఏదో తప్పు చేస్తున్నట్టుగా వరుడి శల్య పరీక్షకు గురవుతూ తల ఉంచుకుని కూర్చుంటుంది ఈ వాల్టి యువతి కూడా. పిల్లవాడికి నచ్చడం ముఖ్యం. పిల్లవాడు పిల్లకు నచ్చకపోవడం అనే ప్రసక్తే ఉండకూడదు. వరుడు కోతైనా వధువు కిక్కురుమనకూడదు. పెళ్లిచూపులు సక్సెస్ అయ్యాయా ఇక బేరం మొదలు. సంతలో గొడ్డుకు ఆ వరుడికి అసలు భేదమే ఉండదు. మన సమాజంలో వరకట్న రాక్షసి ఇంతగా స్వైరవిహారం చేస్తుందంటే దానికి ఆహారం వేసి బలిపించి తిరిగి తమనే పీక్కు తినేట్టుగా చేస్తోంది ఈ ఆడపిల్లల తల్లిదండ్రులేనంటాను. తమ కూతురికి డబ్బిచ్చి వరుణ్ణి కొనే సిగ్గుమాల పనికి ఆడపిల్ల తండ్రి పాల్పడుతున్నాడు కాబట్టే వరకట్నం మర్రి చెట్టులా ఓడల్ని రుద్దు చేసుకుంటోంది. కట్నం ఇవ్వకపోతే తమ పిల్లలకి పెళ్లి కాదన్న భయం, ఆడపిల్లకు పెళ్లి చేయకపోతే సమాజంలో అంతకంటే అపహాస్యం ఉండదని భయం. ఎంత ఎక్కువ కట్నం ఇవ్వగలిగితే తమ కూతురికి అంత మంచి సంబంధం వస్తుందని భ్రమ. ఆడపిల్లను ఎప్పటికైనా ఒక ఇంటికి వెళ్లిపోయే పిల్లగా పెంచడమే తప్పంటాను. మగపిల్లలతో సమానంగా పెంచి సమంగా ఆస్తి హక్కు ఇవ్వగలిగితే అందుకు అనుగుణంగా ఈ చట్టాలు సవరింపబడితే ఈ వరకట్న సమస్య కొంతలో కొంత తీరుతుందని నా ఉద్దేశం. గాంధీగారిని కూడా ఈ వరకట్న సమస్య కలవరపరిచింది. ఒకసారి ఒక సామాన్య ఉద్యోగి తనకి 4 ఆడపిల్లలని, తన స్థితి ఏమీ బాగుండలేదని, పెద్ద కూతురికి సంబంధం కుదిరిందని, అయితే అల్లుడికివ్వాల్సిన కట్నం డబ్బు సమకూర్చలేకపోతున్నానని తనకేదైనా సహాయపడగలరా అని రాశాడు. దానికి గాంధీగారి జవాబిది: కూతురికి డబ్బిచ్చి వరుణ్ణి కొనడం సిగ్గుచేటు. కట్నం ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడగల స్తోమత వాళ్లకు కలిగించాలి. వాళ్ల వరుణ్ణి వాళ్లే వెతుక్కునే అవకాశం ఇవ్వాలి. కులాంతర వివాహమైనా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉండాలి అని రాశాడు. అదే మాట ఈనాటి ఆడపిల్లల తల్లిదండ్రులకు శిరోధార్యమని చెప్పి నా ఉపన్యాసం ముగిస్తున్నాను. కుముద ప్రసంగం ముగిస్తూనే చప్పట్ల వర్షం కురిసింది. స్త్రీలు వరకట్న సమస్య అన్న అంశం మీద నిర్వహించిన వక్తృత్వ పోటీలో కుముదకు ప్రథమ బహుమతి లభించింది. కాలేజీ ఆవరణలో పార్క్ చేసున్న కారు దగ్గరికి పరవళ్లు తొక్కుతున్న విజయోత్సాహంతో బయలుదేరింది కుముద. పోటీలో పాల్గొని ఏ బహుమతి గెలుచుకోలేని కుముద క్లాస్మేట్ అలివేణి కచ్చగా అంది: అన్నీ ఉన్నవాళ్లకే, బహుమతులు ఉన్నవాళ్లకే. కుముదను నేను చిన్నప్పటి నుండి ఎరుగుదును. ఉపన్యాసాలంటే, డిబేట్స్ అంటే చిన్నప్పటి నుండి ఆవలేల తనకి. ఏ వక్తృత్వపు పోటీలో పాల్గొన్నా ఫస్ట్ ప్రైజ్ తనకే వస్తుంది అంది క్లాస్మేట్ రత్న. సొగసుగా 4 మాటలు చెప్పగానే సరే, కొంచెమైనా ఆచరణలో పెట్టకపోతే ఎందుకు? విసురుగా అంది అలివేణి. పెడుతుందేమో. రత్న ఓరగా కవ్విస్తున్నట్టుగా చూసింది కుముద ముఖంలోకి. కుముద పెదవి పంటి కింద వేసి నొక్కుతూ గుర్రుగా చూసింది. ఏం పెడుతుంది? కట్నం లేకుండా పెళ్లాడడమా? లక్షాధికారి ఏకైక పుత్రిక, అల్లుడే ఎలరకం వస్తాడు.
కట్నం ప్రసక్తి ఏముంటుందప్పుడు? మధ్యతరగతి కుటుంబంలో అరడజన్ ఆడపిల్లల మధ్య పుట్టి చెప్పాల్సిన మాట అది. లక్షాధికారి ఏకైక పుత్రిక అలాంటి మాటలు మాట్లాడితే పంజరంలో చిలక పలికినట్టుగానే ఉంటుంది. చిలుక నేర్పిన మాటలు తప్ప స్వంత మాటలు మాట్లాడదని తెలుసు కదా. ఇక పెళ్లి చూపుల్లో తలదించుకుని కూర్చోకుండా ఏ మగాడు ఈమెను పెళ్లి చేసుకుపోతాడో చూడాలి. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా తను స్వంతంగా మగణ్ణి వెతుకుంటుందేమో చూడాలి. కుముద చరున అలివేణికేసి తిరిగింది. లక్షాధికారి ఏకైక పుత్రికనే కావచ్చు, కానీ ఇల్లరికం ప్రసక్తే లేదు. మా నాన్నగారి ఆస్తి నుండి చిల్లి కాని పట్టుకుపోకుండా అత్తవారింటికి వెళతానని ఛాలెంజ్ చేసి చెబుతున్నా అంది గంభీరంగా. అయ్యో, మీ నాన్న అంతాస్తి ఏం చేసుకుంటాడు? అలివేణి వెటకారానికి ఒళ్ళు మండింది కుముదకు. నిన్ను తీసుకెళ్లి పెంచుకోమని చెబుతాను. అలివేణి ముఖం మాడిపోయింది. అనుకోకుండా కొరివేదో వచ్చి ముఖం మీద పడ్డట్టుగా. అలివేణి అక్కసు సంగతి అలా వదిలిపెట్టు. నేనడుగుతున్నాను చెప్పు. ప్రేమించి పెళ్లాడాలి అనుకున్నావా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అడిగింది రత్న. పెద్దలు కుదిర్చినంత మాత్రాన తప్పేం లేదు, కానీ పెళ్లికి ముందు ఒకరికొకరం బాగా తెలుసుండాలని నా అభిప్రాయం. ఎలా తెలుసుకుంటావు? సింపుల్. సంబంధం ఫిక్స్ కాకముందే అతడితో మాట్లాడతాను. అతడి అభిరుచులేమిటో ఆశయాలేమిటో తెలుసుకుంటాను. ఎంతసేపు మాట్లాడతావు? ఒంటరిగానా? అబ్బా, ఏంటి క్రాస్ ఎగ్జామినర్లా? ఒక మనిషి గురించి ఒక అవగాహన ఏర్పడ్డానికి ఎంతసేపు కావాలేమిటి? 1 గంట చాలు. 1 రోజు పరిచయం చాలు. 1 గంటలో 1 రోజు పరిచయంతో మగవాడి మనసేమిటో అద్దంలో కనిపించినట్టుగా కనిపిస్తుంది కాబోలు. అగాధం ఆడదాని మనసంటారు గాని మగవాళ్ళనరే. పాపం, మగవాళ్లు మోసాలేమీ చేయరు. ప్రేమలో పడ్డ ఆడదాన్ని తేలిగ్గా మోసపుచ్చగలడు మగవాడు. వాళ్ళేమీ ఆలోచించే స్థితిలో ఉండరు కాబట్టి. ప్రేమ అప్పటికే కళ్లకు మనసుకు పొరలు కమ్మేసి ఉంటుంది కాబట్టి. నేను అలాంటి ప్రమాదంలో పడకముందే అతడితో పరిచయం చేసుకుంటాను కదా. ఈ గొడవ కంటే మన కాలేజీలోనే ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకుంటే సరిపోతుందిగా. నేను కాలేజీకి వస్తోంది చదువు కోసమే, వరుడి కోసం కాదు. అయినా ఇలాంటి ప్రేమ సంబంధమైన పరిచయాలు అనుకోకుండా సహజంగా జరిగిపోవాలి. కావాలని చేసుకోలేం. అప్పటికే క్లాస్మేట్స్ చాలామంది వీళ్ల చుట్టూ చేరారు. ఈ టాపిక్ అందరికీ కుతూహలంగా ఉంది. ఒక అమ్మాయి అడిగింది, కుముదా, నువ్వెప్పుడు స్టేజ్ ఎక్కినా మనుషుల మధ్య కులమతాల గోడలు పోవాలని, కులాంతర మతాంతర వివాహాలు విరివిగా జరగాలని చెబుతుంటావే, స్టేజ్ మీద తప్ప జీవితంలో వాటికేమీ స్థానం లేదా? ఇప్పటి వరకు నేను ప్రేమించలేదెవ్వర్ని. ఎప్పటికైనా నా కులం కానివాణ్ణి, నా మతం కానివాణ్ణి ప్రేమించడమే జరిగితే పెళ్లి చేసుకోవడానికి నేనేమీ సంకోచపడ్ను. కుముద దృఢంగా అంది. ప్రేమిస్తే తప్ప అలాంటి వివాహాలు జరగకూడదా? మా వాళ్ళు ఆధునికులే, కానీ కూతురికి అన్యకులంలో వరుణ్ణి వెతికేంత ఆధునికులు మాత్రం కాదు. నేను ప్రేమిస్తే నా పెళ్లి అన్యకులస్తులతో తప్పకుండా అవుతుంది. అమ్మా నాన్నని ఒప్పించైనా చేసుకుంటాను. ఒప్పుకోకపోతే ఎదిరించైనా చేసుకుంటాను. ఇక నేను ప్రేమించడమా? ఎలా ప్రేమించాలి? ప్రేమనేది మనకు తెలియకుండా మనల్ని బంధించే తీయటి పాసం కావాలి, కానీ అది కావాలని మనం చేసే తాడు కాదు. కేవలం పెళ్లి కోసమని ప్రేమించను, ప్రేమించాక పెళ్లి. అదే వాస్తవంలో అడుగేలేని పిరికితనమంటాను. నువ్వు ప్రేమించాలి అంటే నీకు తగినవాళ్లు మన కాలేజీలో ఎంతమంది లేరు? ఎంతమందిని కటాక్ష వీక్షణం కోసం పడిగాపులు కాయడం లేదు? పడిగాపులు కాసేవాళ్లు నాకు అక్కర్లేదు. నువ్వెంత కాలేజ్ బ్యూటీవైనా నీ అందం ఏమీ చేయని వ్యక్తి ఒకడున్నాడు, విశ్వనాథ్. ఎప్పుడూ మన కాలేజ్ ఫస్టు. చదువుల తల్లికి తప్ప ఇంకెవరికీ స్థానం లేదన్నట్టుగా ఉంటాడు. అతడితో పరిచయం చేసుకోగలిగితే ప్రేమ దానంతటా అదే పుడుతుంది. అతడు మీ కులం కాదు, కింది కులం. మీలా డబ్బున్నవాళ్లు అసలు కాదు, చాలా పేదవాళ్లు. అతన్ని పెళ్లి చేసుకుంటే నీది నిజంగా ఆదర్శ వివాహం అవుతుంది. నువ్వు నలుగురికి బాట వేసినట్టవుతుంది. ఉట్టి మాటలు వేయి చెప్పి వ్యర్థం. కుముదకు ఇన్ని వివరాలు తెలియవు విశ్వనాథ్ గురించి. బాగా కష్టపడి చదువుతాడని, తన మానాన తనుంటాడని మాత్రం తెలుసు. తన చుట్టూ చేరిన ఆడపిల్లల మాటలు రెచ్చగొడుతున్నట్టుగా తనేమిటో, తన సత్తా ఏమిటో పందెంలో పెట్టమన్నట్టుగా అనిపించింది. జీవితం సాధ్యమైనంత ఆదర్శవంతంగా దిద్దుకుంటే బాగుంటుంది గాని ఆదర్శాల కోసమే జీవితం అనుకోవడం తెలివిహీనత అవుతుందేమో. అయినా విశ్వనాథతో పరిచయం చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ మళ్లీ చెబుతున్నాను, వలపు సహజంగా విచ్చుకునే పూతావిలా ఉండాలి. బలవంతంగా మొగ్గను రేకులు విప్పదీస్తే సువాసన రాదు కదా, మొగ్గ కూడా చెడుతుంది.
కథల్లో కవులు చెప్పే మాటలు చెప్పకోయ్, వాస్తవంలోకి రా. లేకపోతే మరోసారి స్టేజ్ ఎక్కి ఉపన్యాసాలివ్వకు. అదేదో ఉల్లిపాయలు తినొద్దని చెప్పే హరిదాసులా. కుముద ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్టుగా అంది. ఆల్ రైట్, విశ్వనాథ్ కాదంటే తప్ప విశ్వనాథ్తో నా పెళ్లి జరుగుతుంది. అప్పుడు మీరేమంటారు? ఏమంటాం? ఆదర్శ నారివంటాం, సాహస యువతివంటాం. నువ్వే మా బోటి ఆడపిల్లలకు మార్గదర్శకురాలివి అంటాం. కళ్ళు మూసుకుని నువ్వు నడిచిన దారిలో నడుస్తాం కోరస్గా జవాబిచ్చారు. వారం రోజుల పాటు కుముద మౌనంగా గమనించింది విశ్వనాథను. అతడు ఎప్పుడు చూసినా ఒంటరిగానే ఉంటాడు. క్లాసులు నడవనప్పుడు కాలేజీ గార్డెన్లో చదువుకుంటూ కూర్చుంటాడు. లేకుంటే లైబ్రరీలో పుస్తకాలు తిరగేస్తుంటాడు. ఆడపిల్లలు, సరదాలు, ఎలక్షన్లు, రాజకీయాలు ఇవేవీ పట్టని సాధు పొంగవుళ్ళ చదువొక్కటే జీవిత ధ్యేయమన్నట్టుగా ఉంటాడు. మనిషి ఆకారం చూస్తే అట్టే స్ఫురద్రూపం కాదు, బక్కపల్చగా కొంచెం చామనచాయిగా ఉంటాడు. ముఖంలో కళ్ళు తప్ప ఆకర్షణీయమైనవి ఏమీ లేవు. అవి సహజంగా కొంచెం అందమైనవి. విజ్ఞాన తృష్ణ నిండి కారు చీకట్లో నక్షత్రాలంత తేజోవంతంగా కనిపిస్తాయవి. ఒక్క ఈ ఆకర్షణను తాడులా పట్టుకుని అతడితో పరిచయానికి సాహసించాలి అనుకుంది కుముద. ఏ ఆకర్షణ లేకుండా మనిషిలో ప్రణయ సౌరభం గోబాళించడమెలా అనుకుంది. ఆ రోజు ఇంగ్లీష్ లెక్చరర్ రాలేదు. క్లాసు నడవడం లేదు. కుముద లేచి గార్డెన్లోకి వచ్చింది. గరుడవర్ధనం గుబురుగా పొదలా ఉంది. నిండా నక్షత్రాల్లా పువ్వులు. కుముద నడిచి అక్కడ కూర్చుంది. 5-6 నిమిషాల తర్వాత విశ్వనాథ్ వచ్చాడు. తన చోటు అన్యాక్రమణం కావడం చూసి కొంచెంసేపు తచ్చాడినట్టుగా అక్కడే నిలబడ్డాడు. తరువాత ఏమీ అనలేనట్టుగా వెళ్లి ఆమెకు కొంచెం దూరంగా మెట్ట తామరల పక్కగా లాన్లో కూర్చున్నాడు. కుముద ఓరగా అతన్నే గమనిస్తోంది. కొత్త చోట్లో కూర్చోవడం వల్ల కలిగిన చిరాకు అతడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకం చేతిలో తెరిచి పట్టుకున్న చదువులో ఏకాగ్రత కుదరనట్టుగా అస్థిమితంగా కదులుతున్నాడు. ఇలా 2 రోజులు గడిచాయి. విశ్వనాథ్ కొత్త చోటున అడ్జస్ట్ అయిపోతున్నాడు. 3వ రోజు మెట్టదామర్ల పక్కన కుముదని చూసి, నేనెక్కడ కూర్చుంటే అది మీ చోటుని చేసేసుకుంటున్నారేంటి అన్నాడు కొంచెం చికాగ్గా. నాది చేసేసుకుంటున్నానా? నేనే సర్కారు వారి నుండి పట్టా చేయించుకోవడం లేదే. ఆశ్చర్యం అభినయించింది కుముద. చూడండి మిస్ కుముద, నాకెందుకో అలవాటైన చోటును కూర్చుంటేనే నా మనసుకు శాంతిగా స్థిమితంగా ఉంటుంది. నా సంగతి తెలిసినట్టుగా నన్నెవరూ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించలేదు. నా మానాన నన్నున్నిచ్చారు. మీరు మాత్రం నన్ను చికాకు పెడుతున్నారు. ఇది మీరు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకు తెలియదు. మరి అనవసరంగా నన్ను ఎన్నెన్ని మాటలనేస్తున్నారు. ఇది కాలేజ్ గార్డెన్. ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు, చదువుకోవచ్చు. నేను మిమ్మల్ని చికాకు పెట్టానా? మీ మీద రాళ్లు రువ్వానా? మిమ్మల్ని గేలి చేశానా? నా మానాన నేను చదువుకుంటుంటే చికాకు పెడుతోంది మీరు. ఈ ఎదురు దెబ్బకు అవాక్కైనట్టుగా కాసేపు స్తబ్దంగా నిలబడి కదిలాడు విశ్వనాథ్. పాపం అనుకుంది జాలిగా కుముద. గరుడవర్ధనం పక్కగా ఇంకెవరో కూర్చున్నారు. ఎక్కడా చోటు దొరకక నడిచి నడిచి వెళ్లి కొబ్బరి చెట్టు పక్కగా కూర్చున్నాడు. కాని అక్కడ పిల్లల గోలతో చదువు సాగలేదు. కాలేజీ వదిలాక విశ్వనాథ్ బస్ కోసం నిలబడ్డాడు బస్టాప్లో. కుముద కారు అతడి పక్కగాపి కిటికీలోంచి తల బయటకు పెట్టంది. మీరు మీ హక్కు కోసం పోరాడితే బాగుండేది. అలా మౌనంగా వెళ్ళిపోయి నా తప్పుకు శిక్ష విధించారనిపించింది. హక్కా? ఏమిటి నా హక్కు? విశ్వనాథ్ తెల్లముఖం వేశాడు. మీ చోట్లో నేను కూర్చోవడం. నా చోటు ఎందుకవుతుంది? నేనేం సర్కారు వారి నుండి పట్టాపుచ్చుకోలేదు. అదే కాలేజ్ గార్డెన్. అక్కడ కూర్చోవడానికి నాకెంత హక్కుందో మీకు అంతా ఉంది. మీ తపస్సు నిర్విఘ్నంగా జరుపుకునే చోటది. మనకు కొన్ని స్థలాలే నచ్చుతాయి, అన్ని చోట్లు నచ్చవు. మీరు కూర్చునే చోట నేను ప్రత్యక్షమై మీ తపస్సుకు అంతరాయం కలిగించాను. నన్ను క్షమించండి. దెబ్బలాడేది మీరే, క్షమించమని కోరేది మీరే. మీ ఆడవాళ్లున్నారే, నాకు బొత్తిగా అర్థం కాని పుస్తకం లాంటివారు. అసలు ఆ పుస్తకం తెరిచి చూసే అవసరం ఇంతవరకు ఏర్పడలేదు. నా చదువు పూర్తయ్యే వరకు ఆ అవసరం రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. నేనొచ్చా కదా, నీ ప్రార్థన భగవంతుడు మన్నించళ్లే అనుకుంది కుముద. మీ ఇంగ్లీష్ నోట్సు కొంచెం ఇస్తారా? మీ నోట్సులు చాలా నీటుగా బాగుంటాయట. చూసి రేపిచ్చేస్తాను. నా నోట్సులు ఎవరికి ఇచ్చే అలవాట్లేదండి. ఇలా చేతులు మారితే పాడైపోతాయి. చాలా నిర్మోహమాటంగా జవాబిచ్చాడు. పుస్తకాలంటే మీకొక్కరికే శ్రద్ధున్నట్టు ఇంకెవరికీ లేనట్టు.
చూసి జాగ్రత్తగా ఇచ్చేస్తాలేండి. వద్దండి, పాడైపోతాయి. అబ్బా, ఎంత పీనాస్తానో. మీరు నేర్చుకుంది ఇంకెవరైనా నేర్చుకుపోతారన్న సంకుచితం. లక్ష్మి ఇచ్చే కొద్దీ తరిగిపోతుందట, సరస్వతి ఇచ్చే కొద్దీ పెరిగిపోతుందట. ఈ సూక్తి మీరు వినలేదా? ఎంఏ ఫైనల్కొచ్చాను, వినకుండా ఎలా ఉంటాను? విన్నాను, కానీ 1-2 సార్లు నా నోట్సులు ఇలాగే ఇస్తే మరకలంటించి కాగితాలు నలిపిచ్చారు. అప్పట్నుండి నా నోట్సులు ఎవరికి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఈసారి నాకిచ్చి చూడండి. అందరూ మీ నోట్సుల మీద ఇంకు పోసిచ్చే వాళ్లు కాదని తెలుసుకుంటారు. అతి కష్టంగా అయిష్టంగా నోట్సు తీసి కుముదకు అందించాడు విశ్వనాథ్. థ్యాంక్స్, రేపు కాలేజీకొచ్చేటప్పుడు తీసుకొస్తాను. కుముద కారు స్టార్ట్ చేసింది. కుముద ఇంటికొచ్చాక నోట్సు తెరచి చూసింది. విశ్వనాథ్ ఇంగ్లీషు రాత నిజంగా చాలా బాగుంది. ఎక్కడా కొట్టివేతలు మరకలు లేవు. నోట్సు పూర్తి కావస్తున్నా ఎక్కడా ఒక్క కాగితం నలగలేదు, మాయలేదు. అప్పుడే స్టాక్లోంచి బయటకు తీసిన బౌండ్లా ఉంది. విశ్వనాథ్కి చదువంటే అంత భక్తి శ్రద్ధలున్నాయి కాబట్టే అతడెప్పుడు కాలేజీ ఫస్ట్ వస్తాడనిపించింది. 2 రోజుల తర్వాత నోట్సు తిరిగి అతడికిచ్చేసింది కుముద, థ్యాంక్స్ అంటూ. చూడండి, ఏం పాడు చేయలేదు. పువ్వుల్లో పెట్టి మరీ ఇచ్చాను. పువ్వుల్లోనా? నోట్స్లో మొగల్ రేకు, దవనం కాడలు ఉన్నాయి, చూడండి. ఏంటండి మీ పిచ్చి? విశ్వనాథ్ నోట్సు తెరిచాడు. నిజంగానే ఒక పచ్చ మొగలి రేకు, 2 దవనం కాడలు కాగితాల మధ్య అణిగిపోయి ఉన్నాయి. విశ్వనాథ్కి మొగలు పువ్వు వాసనంటే చాలా ఇష్టం. రేకు ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా వాసన చూసి తిరిగి భద్రంగా నోట్స్లో పెట్టి సంతోషంగా నవ్వబోయిన అతడి ముఖం హఠాత్తుగా ఎర్రబడిపోయింది. నోట్స్లో అతడి పేరుకు ముందు కుముద అని రాసుంది. తీవ్రంగా అడగబోయి టక్కున నోరు మూసుకున్నాడు, ఆమె చెలికత్తెలు ఆమెకు దగ్గరగా రావడం చూసి. సాయంత్రం కాలేజీ వదిలేదాకా ఆమెతో మాట్లాడడానికి వీలు చెక్కలేదు. కొతకొతలాడిపోతున్నట్టుగా కూర్చున్నాడు విశ్వనాథ్. కాలేజీ వదిలాక కుముద కారెక్కి వెళ్ళిపోతుంటే విశ్వనాథ్ గబగబా వచ్చాడు. ఏంటి మీరు నోట్స్ తీసుకుని చేసిన పని? ఏం చేశాను? ఆవిడ అమాయకత్వం చూసి ఇంకా ఒళ్ళు మండుకుపోయింది విశ్వనాథ్కు. ఇది అంటూ టక్కున నోట్సు తెరిచి ఆమె ముందు పెట్టాడు. కుముదా, విశ్వనాథ్. అరే, ఎవరు రాశారిది? నేను రాయలేదండి, సరస్వతి తోడు. ఇది నా చేతిరాత కాదు. కావాలంటే నా నోట్స్ చూడండి. నా చేతిరాత ఇలా ఉంటుందేమో. మీరు రాయలేదు, ఇంకెవరు రాశారు? అతడి గొంతులో తీవ్రత తగ్గలేదు. ఇది రత్నరాత. నా పక్కన అదే కూర్చుంటుంది. ఇది అది చేసిన కొంటి పనే. ఉండండి, ఇప్పుడే ఆ సంగతి తెలుస్తాను. కారుకి కొంచెం దూరంగా ఇటే దొంగచూపులు చూస్తూ వెళుతున్న రత్నను చప్పట్లు కొట్టి పిలిచింది. ఏయ్ రత్న! రత్న వచ్చింది. ఏంటి పిలిచావు? కిటికీలోంచి చెయ్యి పోనిచ్చి రత్న చెవి పుచ్చుకుంది కుముద. విశ్వనాథ్ గారి నోట్స్ మీద ఏం రాసావు నువ్వు? నేనేం రాశాను? బొకాయించుకో. నా పేరెందుకు రాసావు? ఆయన పేరుకు ముందు ఏంటి నీ ఉద్దేశం? నోట్సులు చేతులు మారుతున్నాయి, పేర్లు మారవా అని రాశాను. బాబోయ్, చివంతగా మెలిపెట్టకు. భవిష్యత్తును ముందుగానే దర్శించి రాశానే తప్ప అసత్యం రాయలేదు. దీని సంగతి తర్వాత తేల్చుకుంటాను గాని ముందు మీకు నా క్షమార్పణలు విశ్వనాథ్ గారు. మీకిచ్చిన మాట నిలుపుకోలేకపోయాను. చేతులు జోడించింది కుముద. మీ ఆడపిల్లలంటే నాకు అందుకే అంత భయం. విశ్వనాథ్ గొణుగుతూ వెళ్ళిపోయాడు. అబ్బా, నిజంగానే చెవి అంత గట్టిగా మెలిపెట్టావేమే? నీకు హెల్ప్ చేసినందుకు శిక్ష? చిరుకోపంతో అడిగింది రత్న, నొప్పెడుతున్న చెవిని రాచుకుంటూ. అతడికి నాటకంలా కనిపించకూడదని కుముద పక్కున నవ్వింది. మీ ఇంట్లో చెప్పేసి తొందరగా మా ఇంటికి రా, సినిమాకు వెళదాం. ఒక్క సినిమానే కాదు, ఐస్ క్రీం కూడా. లంచం ఒప్పుకున్నాక తప్పుతుందా? నీకు అప్పుడప్పుడు ఇలాగే హెల్ప్ చేస్తుంటాను. విశ్వనాథ్తో నీ పెళ్లి జరిగితే నాకు పట్టుచీర పెట్టాలి చూడు. మంచి ఉద్యోగమే ఎన్నుకున్నావు గాని త్వరగా ఇంటికి వెళ్ళి మా ఇంటికి వచ్చాయి. కుముద కారు స్టార్ట్ చేసింది. ఇవాళ రాత్రికి మా ఇంట్లోనే ఉంటానని, ఉదయం వస్తానని చెప్పేసిరా ఇంట్లో. విశ్వనాథ్ యథాప్రకారం కాలేజీ గార్డెన్లో గరుడవర్ధనం పక్కన కూర్చుని చదువుకుంటున్నాడు. అటు ఇటు చూసి రత్న చొప్పున అతడి దగ్గరకొచ్చింది. విశ్వనాథ్ గారు, కుముద మీకు చీటీ ఇమ్మంది. ఏం చీటీ? ఏం రాసిందో చదువుకోండి. చీటీ మడత అతడి చేతిలో గబుక్కు నుంచేసి అంతకంటే తొందరగా వెళ్ళిపోయింది రత్న. విశ్వనాథ్ కంగారుగా అటు ఇటు చూశాడు. ఎవరూ తనకేసి ప్రత్యేకంగా చూడడం లేదని గ్రహించాక చీటీ విప్పి చదువుకున్నాడు. విశ్వనాథ్ గారు, రత్న చేసిన పనికి నేను క్షమార్పణ చెప్పుకున్నాను, కానీ అది చాలదనిపిస్తోంది. అలా రాయడం వల్ల మీరేమనుకున్నారో?
మిమ్మల్ని ఏకాంతంగా కలుసుకోవాలని, మరోసారి క్షమార్పణ కోరాలని ఉంది. ఒకసారి కోటి తాజ్కు రాగలరా? రేపు ఆదివారమేగా. రేపు ఉదయం 9 గంటలకు మీకోసం అక్కడ ఎదురు చూస్తుంటాను. ఇట్లు కుముద. విశ్వనాథ్ చేతులు కొద్దిగా వణకసాగాయి. ముఖం చిరు స్వేదంతో తడిసిపోయింది. కుముద తనను ఏకాంతంగా కలుసుకోవాలనుకుంటుందా? ఊరికే క్షమార్పణ చెప్పేందుకు ఏకాంతం ఎందుకు? అంతకుమించి ఏదో ఉంటుందా? ఊహ మాత్రానికే తుఫాన్లో చిరుగడ్డిలా వణికిపోయింది అతడి మనసు. ఆనందం, భయం, సంకోచం అతడి అంతరంగంలో తుఫాన్లా వేచసాగాయి. తనలో ఏం ప్రత్యేకత చూసింది ఆ అమ్మాయి? తనకి డబ్బు లేదు, అందం లేదు, ఆఖరికి సగర్వంగా చెప్పుకునేందుకు కులం కూడా లేదు. ఒక అమ్మాయి తనని ఒకసారి కలుసుకోవాలని కోరగానే తను ఆశగా, అనవసరంగా ఏదేదో ఊహించేస్తున్నాడు. తన ఊహ కాక నిజమైతే ఆ అమ్మాయితో ఈ పరిచయం ఎక్కడికి దారితీస్తుంది? ఆ దారి తనకు ఆనంద సౌధాన్ని చూపుతుందా, నరకద్వారాన్ని చూపుతుందా? రేపు వెళ్లాలా, మానాలా? ఆ అమ్మాయి పిలవగానే పరిగెత్తినట్టు వెళ్లడం బాగుంటుందా? వెళ్లకపోతే ఈ ఉత్కంఠత తనని చదవనివ్వదు, నిద్రపోనివ్వదు, ఒకచోట స్థిమితంగా నిలవనివ్వదు. అదేదో తేల్చుకోవడానికైనా వెళ్ళాలి. మరనాడు విశ్వనాథ్ వెళ్లేసరికి కుముద కారులో కూర్చుని అతడి కోసమే నిరీక్షిస్తూ ఉంది. విశ్వనాథ్ని చూడగానే వచ్చారా అంటూ డోరు తీసుకుని కిందకి దిగింది. ఏదో సంకోచం కట్టిపడేసినట్టుగా మోగబోయి నిల్చున్నాడు విశ్వనాథ్. ఇక్కడేం మాట్లాడతాం, లోపలికి వెళదాం రండి. కుముద హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుని చకచకా నడిచింది. ఆమెను అనుసరించడం తప్ప మరొకటి తెలియనట్టుగా ఆమె వెనకబడి నడిచాడు విశ్వనాథ్. కుముద ఫ్యామిలీ రూంలో ప్రవేశించింది. తను కూర్చుని అతడు కూర్చున్నాక ఏం తీసుకుంటారు మీరు అని అడిగింది. ఏమీ వద్దు, ఒక్క టీ చాలు. అబ్బా, అంత పొదుపరతనమేమిటి? బీదవాళ్లు తప్పనిసరిగా నేర్చుకునేదదే. బిల్లు మీరివ్వద్దులేండి. తేరగా వస్తే తేంచేదాకా తినే మనిషిని కాదు. బిల్లు మీరిచ్చినా నేనిచ్చినా ఒక టీ మాత్రం చాలు. హోటల్కి రమ్మని పిలిచారు, ఒక్క టీతోనే సమాప్తం చేస్తారేమిటి? మీరు ఏం తినిపిస్తారోనని నేను ఇంటి దగ్గర ఏం తిని రాలేదు. ఉదయం మామూలుగా తీసుకునే పాలు తప్ప. అవి ఈసరికి అరిగిపోయాయి. కుముద చనువుగా డబ్బా ఇస్తున్నట్టుగా అంది. విశ్వనాథ్కి ముచ్చెమట్లు పోస్తున్నాయి కుముద మాటలు వింటుంటే. తను హోటల్కి పిలిచాడా ఆమెను? ఒక్క 5 రూపాయలు జేబులో వేసుకురావడం తప్పితే ఇంకేం తీసుకురాలేదే. ఒక ఆడపిల్ల ముందు, అది డబ్బున్న ఆడపిల్ల ముందు పరువు పోవడానికి, తల తీసేసినట్టుగా కావడానికి ఎంతకంటే ఏం కావాలి? తను ఇప్పుడు ఏడుపు ముఖం పెట్టడం అంత అసహ్యం మరొకటి ఉండదు. అందుకే పాలిపోయిన ముఖం మీదకి బలవంతంగా నవ్వు తెచ్చుకున్నాడు. తేలిగ్గా నవ్వడానికి ప్రయత్నిస్తూ, ఇప్పుడు నా దగ్గర 5 రూపాయల కంటే ఎక్కువ లేవు. హోటల్కి రమ్మని నేను మిమ్మల్ని పిలవలేదు. నన్ను రమ్మని పిలిచింది మీరు. రత్నతో రాసి పంపిన చీటీ నా జేబులోనే ఉండాలి అని వెతికి ఆ చీటీ పైకి తీశాడు. కథ అడ్డం తిరిగిన ఈ ఆపత్ సమయంలో చీటీ తనతో ఉండడం కొండంత ధైర్యాన్నిచ్చింది విశ్వనాథ్కు. చీటీ చదువుకున్న కుముద ముఖం ఎర్రబడింది. ఇది మీకు నేను రాయలేదు, కానీ మీరు రాసిన చీటీ నా దగ్గరుంది. కుముద హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక చీటీ తీసి అతడికిచ్చింది. రత్నకి మీరిచ్చారట, రత్న నాకిచ్చింది. చీటీ విప్పి చదివాడు విశ్వనాథ్. కుముదగారు, మీ రత్న చేసిన కొంటి పనిగా మాసిపోయేటట్టు లేదు. కుముద విశ్వనాథ్, నా పేరుకు ముందు మీ పేరు ఎంత అందంగా ఉంది. ఎన్ని ఊహలకు రూపకల్పన చేస్తోంది. ప్రశాంతంగా సాగిపోతున్న నా జీవన ప్రవాహంలో ఒక అలజడి కెరటం సృష్టించిందే మీ రత్న. కుముదగారు, మీతో ఒకసారి మాట్లాడాలి అనిపిస్తోంది. మీకు అభ్యంతరం లేకపోతే రేపు కోటిలో తాజుకొకసారి రాగలరా? రేపు ఉదయం 9 గంటలకు ఎదురు చూస్తుంటాను. ఇట్లు విసు. మై గాడ్! విశ్వనాథ్ ఒళ్లంతా గాబరాతో చెమట పట్టింది. ఇది నేను రాయలేదు. ఇదంతా మీ రత్న చేసిన కొంటి పని. నేను మీకు రాయలేదు, మీరు నాకు రాయలేదు. 2 చీటీలు రాసింది రత్నే. రెండింట్లో హ్యాండ్ రైటింగ్ ఒకేలాగుంది చూడండి అన్నాడు గబగబా. ఆమె చేసిన పనికి ప్రతీకారం చేయడం కంటే ఇక ముందు ముందు ఆ అమ్మాయి చేసే గారడిలో మనం పడకుండా ఉండే మార్గం చూడండి. ఇక ముందు ముందు అది ఏం చేయకుండా నే వాత పెడతాను. కుముదలో కోపం ఇంకా తగ్గలేదు. విశ్వనాథ్కి పోయిన మనశ్శాంతి ఇంకా చిక్కలేదు. ఆ చీటీ నిజంగా నేనే రాసుంటే మీరేం చేసేవారు? చీటీ నిజమనుకునే వచ్చాను కదా ఇక్కడికి. ఎందుకు? నన్ను 4 కడిగేయడానికా? రత్న కొంటితనంతో రాసినా అది రాసిన దాంట్లో కొంత యథార్థం లేకపోలేదు విశ్వనాథ్ గారు. ఆ అమ్మాయి మీ నోట్స్లో అలా రాయడం వల్ల మీరేం ఫీల్ అవుతున్నారో, ఏ విషయమైనా తేలిగ్గా తీసుకునే మనుషులైతే పర్వాలేదు.
సెన్సిటివ్లు అయితే ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకోవడానికి ఆ మాత్రం చాలు. నిజంగా మీ రత్న రాసింది నా మనసుకు అద్దం పట్టినట్టుగా ఉంది కుముదగారు. నా అంతరంగంలో రేగిన అలజడికి రూపకల్పనలా ఉంది. ఈ కాలేజీకొచ్చి 3 సంవత్సరాలు గడిచి 4వ సంవత్సరంలో అడుగు పెట్టాను. ఇంకా కొద్ది రోజుల్లో ఈ 4వ సంవత్సరం కూడా అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు ఎందరూ ఆడపిల్లల మధ్య తిరిగినా వాళ్ల ఉనికి నా మనసును తాకలేదు. ఏ వైకల్యమూ లేకుండా నా చదువును ప్రశాంత చిత్తంతో సాధించగలిగాను. ఇప్పుడు మాత్రం కొంచెం అంతరాయం కలిగిందనే అనుకుంటున్నాను. ఈ అలజడి సర్దుకోవడానికి కొద్ది రోజులు పడుతుందేమో. ఎంత నిష్కల్మషంగా మాట్లాడగలరు మీరు? మనసు ఎంతో నిర్మలమైందైతే తప్ప ఇలా మాట్లాడలేరు. కుముద ముగ్ధురాలైనట్టుగా అంది. ఏం చేస్తే మీలో రేగిన అలజడి సర్దుకుంటుందో చెప్పండి. నా సహకారం ఎంత కావలిస్తే అంత అందిస్తాను. ఏం చేస్తే సర్దుకుంటుందో నాకు తెలిస్తే కదా, అతడు నిస్పృహగా అన్నాడు. ఇంకెప్పుడూ మీ కంటికి కనిపించకుండా వెళ్ళిపోనా? విశ్వనాథ్ ఉలికిపడి, అంటే కాలేజీ మానేస్తారా అని అడిగాడు. మీ మనసు సర్దుకుంటుందంటే మానేస్తాను, కుముద దృఢ స్వరంతో అంది. విశ్వనాథ్ గంభీరంగా, మీరు చేసిన అపరాధం ఏం లేదు. దేనికి చెల్లిస్తున్నట్టు ఈ పరిహారం అన్నాడు. నేను అపరాధం చేయలేదు, నిజమే. నా మూలంగా మీ మనసు చెదిరిందంటున్నారే. ఒక తెలివైన విద్యార్థి, అందున కాలేజ్ ఫస్టు. అతడికి నా వల్ల అపకారం జరిగేటుంటే పూర్తిగా కొంప మునగకముందే సరిదిద్దడం నా కర్తవ్యం కదా. మీరు కంటికి కనిపించకుండా పోవడమేనా దీనికి సరైన పరిష్కారం? చెదిరిన మనసుకు మీ స్నేహహస్తం అందివ్వడం రోగికి సరైన మందివ్వడం లాంటిది అంటాను. నా స్నేహహస్తమా? చాలా సంతోషం విశ్వనాథ్ గారు. మీలాంటి వారితో స్నేహం ఏర్పడడం నిజంగా ఒక అదృష్టం అంటాను. మన కాలేజీలో ఎవ్వరికీ లభించింది నాకు లభించిందనుకుంటున్నాను, కుముద ఉప్పొంగిపోతూ అంది. ఎవరికీ లభించలేదంటే వాళ్ళెవరూ నా ప్రపంచంలో అడుగు పెట్టలేదు. చిత్రంగా మీరు అడుగు పెట్టారు. కానీ మీకు స్వాగతం చెప్పడానికి నాకున్న అర్హత ఏంటన్న సంకోచం నన్ను వెనక్కి లాగుతోంది. మనం స్నేహం చేయడానికి ఏం అర్హతలు కావాలంటారు? నాకు డబ్బు తక్కువ, కులం తక్కువ, గౌరవం తక్కువ. ప్రతిసారి గోల్డ్ మెడల్ అందుకుంటూ గౌరవం తక్కువ అంటారేమిటి? ఇక ఇద్దరు మనుషుల మధ్య ఏర్పడే స్నేహం డబ్బుని చూడదు, కులాన్ని చూడదు. మీరు నా స్నేహితులని ఎవరికైనా సగర్వంగా పరిచయం చేసుకోగలను. రేపు మిమ్మల్ని తీసుకెళ్లి మా డాడీకి పరిచయం చేస్తాను. ప్రతిసారి మా కాలేజీలో గోల్డ్ మెడల్ కొట్టుకునే హీరో ఇతనే అని చెబుతాను. విశ్వనాథ్కి తనని ఎవరో ఎత్తి రాజసింహాసనం మీద కూర్చోబెట్టినంత గర్వంగా, ఆనందంగా అనిపించింది. ముఖంలో వింత మెరుపులు మెరిశాయి. ఇదంతా మీ సహృదయత కుముదుగారు. ఇంత సహృదయరాలైన అమ్మాయి ఒకతే నా కాలేజీలో, నా క్లాసులో ఉందని తెలీదు. ఎన్ని రోజులు అమూల్యమైన మీ స్నేహాన్ని మిస్ అయ్యానా అని బాధగా ఉంది. సరే, మన మధ్య కుదిరిన స్నేహ ఒప్పందానికి సంతోషంగా మనం ఇవాళ పార్టీ చేసుకుందాం. ఇవాళ పార్టీ నేనిస్తాను. తేరగా అన్న డైలాగ్ మీరిక ఎప్పుడూ ఏ సందర్భంలోనూ వాడకూడదు. స్నేహితుల మధ్య అరమరికలు హెచ్చుతగ్గులు ఉండకూడదు, అవునా? అవునేమో. మీకేమిష్టం, స్వీటా హాటా? ప్రత్యేకంగా నాకిష్టాలు లేవు. మీరేమైనా తెప్పించండి. మీరేం చేసినా నేను కాదనకూడదు. అది మన స్నేహ వడంబడికాయే. స్నేహం పేరుతో మీ వ్యక్తిత్వాన్ని బలిగొనేంత స్వార్థపరురాల్ని కాదు. మీ స్వేచ్ఛ మీకుంటుంది. ఈ కార్డు చూసి చెప్పండి. మెనూ కార్డు అతడి చేతికిచ్చింది కుముద. విశ్వనాథ్ ఆ కార్డు మీద నుండి కింద వరకు చూశాడు. ఇందులో ఏ ఒకటో రెండో తినుంటాను నా జీవితంలో. మిగతావి ఎలా ఉంటాయో నా కళ్ళతో కూడా చూడలేదు. అతడి గొంతులో వినిపించిన విషాదానికి కుముద షాక్ తిన్నట్టుగా అయింది. ఎందుకలా? ఎందుకేమిటి? మేం చాలా పేదవాళ్లం. మా ఇంట్లో కనీసం పప్పు కూడా వండరు. అంబల్లోకి కొరుక్కోవడానికి 4 పచ్చిమిరపకాయలు, పట్టెడు వరన్నం. అది ఏ రైతులో కూలీగా ఇచ్చిన నూకలే అనుకోండి. అందులోకి మిరపతొక్కు. అది మా ఆహారం. ఇక్కడికి చదువు కోసం వచ్చాక నాది స్వయం పాకం. ఏ పాలకూరో ఏ బంగాళదుంపలో వండుకుంటాను. అది ఓపుకున్నప్పుడు. ఓపిక లేనప్పుడు మజ్జిగ నీళ్లు పోసుకుని లేస్తుంటాను. కుముద తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఉత్సాహంగా అంది. మహానుభావులుగా, గొప్పవాళ్లుగా పేరు తెచ్చుకున్న వాళ్ళందరూ చిన్నప్పుడు ఇలాంటి బీద జీవితం గడిపిన వాళ్లే. మీరెంతో గొప్పవాళ్లు అయిపోతారని చెప్పడానికి మీరు గడుపుతున్న జీవితమే నిదర్శనం. నేను జ్యోతిష్యం చెబుతున్నాను. మీరొకనాడు చాలా గొప్పవాళ్ళైపోతారు. మీ నోటివాక్కు నాకు ఆశీర్వాదం కాని. 2 రకాల స్వీట్లకు 2 రకాల హాట్లకు ఆర్డర్ ఇచ్చింది కుముద.
సర్వర్ తీసుకొచ్చి టేబుల్ మీద నీటుగా ఉంచాడు ప్లేట్లని. తీసుకోండి. ప్లేట్లని అతడికేసి జరిపింది కుముద. తింటూ తింటూ మధ్యలో అడిగింది, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? చెప్పులు కొడతారు. తరతరాలుగా వస్తున్న వృత్తది. వచ్చిన డబ్బుతో పొట్టపోసుకుంటారు. అమ్మ చేల నాట్లకు కొలుపులకు వెళుతోంది. ఒక తమ్ముడు చెల్లెలు ఉన్నారు. చెల్లెలకి పెళ్ళైపోయింది. తమ్ముడు రెడ్డిగార్ల దగ్గర పశువుల కాపరిగా ఉంటాడు. నోట్లో పెట్టుకున్న బాదుషా పిడక ముక్క ఏదో పెట్టుకున్నంత వెగటుగా అనిపించింది కుముదకు. విశ్వనాథ్ బీదవాడనంత తేలిగ్గా అతడు హరిజనుడు అన్న సత్యాన్ని జీర్ణించుకోలేకపోతోంది. అయితే విశ్వనాథ్ తండ్రి హరిజనుడన్నమాట. తండ్రి హరిజనుడైతే కొడుకు హరిజనుడు కాదు? హరిజనులైతే వాళ్ళు మనలాంటి మనుషులు కాదు అంటూ వేదికలకి ఉపన్యాసం ఇచ్చినంత తేలిగ్గా కనిపించడం లేదు. ఒక హరిజనుడితో తన వైవాహిక జీవితం ఊహించుకోవడం. హరిజనుల అమ్మాయి ఒకతే తన క్లాసులో ఉంది. అందరిలాగానే ఆ అమ్మాయితోనూ స్నేహంగా ఉంటోంది. ఆ అమ్మాయితో స్నేహంగా ఉండడానికి, ఇతడితో జీవితం పంచుకోవడానికి చాలా తేడా కనిపిస్తోంది. కులతత్వం తన రక్తంలో జీర్ణించుకుపోయిందా? సందర్భాన్ని బట్టి అది వెలికొస్తోందా అని తర్కించుకోసాగింది కుముద. ఈ కులతత్వానికి విరుగుడు చేయకపోతే తన చదువెందుకు? సంస్కారం ఏపాటిది? కుముద తనను తాను విమర్శించుకోవడం మొదలుపెట్టింది. విశ్వనాథ్తో మామూలుగా ఉండడానికి ప్రయత్నించింది. మరి అంత అట్టడుగు జీవితాల నుండి మీరెలా పైకొచ్చారు? కుతూహలం వ్యక్తం చేసింది.